మేడ్చల్ జిల్లా జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో చెలరేగిన మంటలు ఇంకా ఆరని పరిస్థితి ఏర్పడింది. ఈ మంటల ధాటికి బిల్డింగ్ కుప్పకూలిపోయింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పాలిథిన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. రాత్రి దాదాపు 1 గంట ప్రాంతంలో 3 అంతస్తుల భవనం 75% దగ్ధమైంది. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ సంబంధించిన ముడి సరుకు ఉండడంతో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. నిన్నటి నుండి మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇవాల్టి మధ్యాహ్నం వరకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ మంటల ధాటికి 4 అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో చెలరేగిన మంటలు ఇంకా ఆరని పరిస్థితి ఏర్పడింది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఇక జీడిమెట్ల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇంకా కూడా మంటలు ఆరని పరిస్థితి కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? నిన్న మేడ్చల్ పారిశ్రామిక వాడలో కూడా చెలరేగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటలు ఇంకా ఏదైతే ఆరలేదు. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో కూడా మంటలు అదుపు చేసేందుకు కూడా ఫైర్ సిబ్బంది పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్నటి నుండి కూడా మంటలు ఆరని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కు సంబంధించిన ముడి సరుకు ఉండడంతో ఇంకా అదుపులోకి మంటలు రావట్లేదని కూడా తెలుస్తుంది. దాదాపు 1 గంట నుండి ప్రాంతం 1 గంట ప్రాంతంలో 70% దగ్ధమైంది. 3 అంతస్తుల భవనానికి కూడా చెప్పొచ్చు. అయితే జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పాలిథిన్ సంచులు అదేవిధంగా తయారయ్యే ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో కూడా ఈ మంటలు చెలరేగాయని చెప్పొచ్చు. అయితే ఈ ప్రస్తుతం కూడా ఇంకా ఈ మంటలను అయితే ఫైర్ సిబ్బంది ఆపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్న చెలరేగిన మంటలతో ఒక్కసారి కూడా పారిశ్రామిక వాడలో భయాందోళనకు గురై పరుగులు తీసిన పరిస్థితి. ఆ ఫ్యాక్టరీ నుండి బయటికి పరుగులు తీశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఏదైతే ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు కూడా 4 ఫైర్ ఇంజన్ల సాయంతో కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మంటలు అయితే ఆరే పరిస్థితి కనిపించట్లేదు. అయితే ప్రధానంగా ప్లాస్టిక్ కి సంబంధించిన ముడి సరుకు ఉండడానికి ప్రధాన కారణం అని కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. అక్కడ